నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ. ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పింపగన్ అంటూ ఉంటారు. శ్రద్ధగా చెప్పాలే గాని ఈ అవనిపై మహిళలు నేర్చుకోలేని విద్య అంటూ ఉందా? వారికి అవకాశం ప్రోత్సాహం ఇవ్వాలే గాని ఏ రంగంలో అయినా దూసుకుపోతారు. తమకు అవకాశం ఇచ్చిన వాళ్ళు గర్వపడేలా చేస్తూ ఉంటారు. వాళ్ళకి కష్టకాలంలో అంది వస్తారు. కొందరికి రోల్ మోడల్గా నిలుస్తారు. ఎందరికో ఇన్స్పిరేషన్ ఇస్తారు. ఇందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి రాజకీయ ప్రస్థానం. పిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ఒక ఎమ్మెల్సీగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రస్తుతం ఆమె ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్న తీరు యువ రాజకీయవేత్తలకు మార్గదర్శకం అంటే అతిశయోక్తి కాదేమో. శాసన మండలిలో మాట్లాడిన, పార్టీ సమావేశాల్లో ప్రసంగించిన, మీడియా సమావేశాల్లోనైనా ఆమెకు ఒక ప్రత్యేక ముద్ర, శైలి ఉంటుంది. తాను చెప్పదలుచుకున్న అంశాన్ని సూటిగా స్పష్టంగా చెప్తూ ఉంటారు. ఆమె మాట్లాడే తీరును బట్టి ఆ అంశానికి సంబంధించి పూర్తిగా అధ్యయనం చేసి వస్తారు అనేటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయి కష్టకాలంలో ఉన్న ఈ దశలో ఆమె పార్టీ తరపున పోరాడుతున్న తీరు ప్రశంసనీయం. పార్టీ అధికారం కోల్పోగానే 5 ఏళ్లు పదవులు అనుభవించిన పలువురు నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పేసి ఇతర పార్టీల్లోకి జంప్ చేసేశారు. పార్టీ ఇచ్చిన రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్ళి మళ్ళీ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నేతలు కూడా ఉన్నారు. పార్టీ అధికారంలో ఉండగా అనేక పదవులు అనుభవించిన నాయకులు కూడా ఈ విధంగా జంప్ చేశారు. అందులో వాసిరెడ్డి పద్మ, పోతుల సునీత వంటి మహిళా నాయకులు కూడా ఉన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలు తెలియదు కానీ ఇన్నాళ్లు అధికారాన్ని అనుభవించిన నాయకులు ఈ విధంగా జంప్ చేయడం పార్టీకి చాలా ఇబ్బందికరం. ఇలాంటి దశలో ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా పార్టీని అంటిపెట్టుకుని ఉండడమే కాకుండా పార్టీ తరపున బలమైన వాణిని వినిపిస్తోన్న వరుదు కళ్యాణిని వైఎస్ఆర్సీపీలోని వారే కాకుండా రాజకీయ పరిశీలకులు కూడా అభినందిస్తున్నారు. ఎమ్మెల్సీగా ప్రతిపక్ష వాణిని శాసన మండలిలో వినిపించేటప్పుడు కానీ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేటప్పుడు కానీ ఆమె హుందాగా ప్రసంగించే తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవల శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆమె ప్రసంగించిన తీరు మంత్రి లోకేష్ను ఇరుక్కున్న పెట్టిన చాణక్యం పార్టీలో పలువురిని ఆకర్షించింది. అలాగే బయట మీడియా సమావేశాల్లో కూడా ఆమె ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపుతూ చేసేటువంటి సహేతుక విమర్శలు అధికార పార్టీ నాయకుల్ని గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాయి. పార్టీ కోసం అటు శాసన మండలిలో ఇటు బయట ఒక ఆడపులిలా పోరాడుతున్న ఆమెను పార్టీ గుర్తించాలని, భవిష్యత్తులో ఇటువంటి వారికి మరిన్ని అవకాశాలు కల్పించాలని నాయకులు కోరుతున్నారు. పార్టీలో యువతకు ఇన్స్పిరేషన్ ఇస్తోన్న ఆమె రాజకీయ ప్రస్థానం కూడా పేర్కొనదగింది. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అలుదు గ్రామంలో 1979 ఆగస్టు 30న జన్మించిన ఆమె బీఎస్సీ అగ్రికల్చరల్ ఎంబీఏలను ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. వెలమ సామాజిక వర్గ నాయకుడిగా, సంఘ సేవకుడిగా పేరుపడ్డ ఆమె తండ్రి వరుదు బాబ్జీరావు ప్రోత్సాహంతో ఆమె 2001లో టీడీపీలో చేరారు. అదే సంవత్సరం సారవకోట జడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. 2009లో తెలుగుదేశం పార్టీని విడి కొత్తగా ఆవిర్భవించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీలో శ్రీకాకుళం మహిళా రాజ్యం కన్వీనర్గా నియమితురాలయ్యారు. ఇక 2009లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడంతో ఆమె 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో ఆమె శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా, అర్రకు పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు నిర్వహించి చక్కని పనితీరును కనబరిచారు. 2019 ఎన్నికలకు ముందు ఆమె అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ కారణంగా ఎన్నికల్లో ఆమెను అనకాపల్లి నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేయించాలని పార్టీ ఒక దశలో ఆలోచించింది కూడా. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె పోటీ చేయలేదు. ఆ ఎన్నికల్లో ఆమె విశాఖ ఉత్తర నియోజకవర్గ పర్యవేక్షకురాలిగా పనిచేశారు. పార్టీకి ఆమె అందించిన సేవలను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి 2021 నవంబర్ 12న స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఆమె 2021 డిసెంబర్ 8న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక మహిళగా ఆమె సేవలను గుర్తించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ అవకాశాన్ని ఆమె 2 చేతులా అందిపుచ్చుకొని పార్టీ కోసం పనిచేస్తున్న తీరు అటు పార్టీ అధిష్టానాన్ని, ఇటు జనాన్ని కూడా ఆకర్షిస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పార్టీని కష్టకాలంలో ఆదుకునే
ఇటువంటి వారిని ప్రోత్సహించాలని, రీజనల్ కోఆర్డినేటర్లపై ఆధారపడి పార్టీని నడిపితే ఎలా ఉంటుందో గత ఎన్నికలు రుజువు చేశాయని పార్టీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. జగన్ ప్రతి 2 వారాలకు ఒకసారి జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మాట్లాడి సమన్వయం చేసుకోవాలని సూచిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి జిల్లా అధ్యక్షులకు డైరెక్ట్ యాక్సెస్ ఉండాలి. జిల్లా అధ్యక్షులకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సమన్వయం అవసరం. నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, మండల కన్వీనర్లకు మధ్య చక్కటి సమన్వయం ఉండాలి. మండల కన్వీనర్లకు, గ్రామ పంచాయతీ నాయకులకు, బూత్ స్థాయి కమిటీ నాయకులకు, నియోజకవర్గ స్థాయిలో ఉన్న 21 పార్టీ అనుబంధ సంఘాలను సమన్వయం చేసుకోవాలి. ఈ విధంగా పటిష్టమైన కార్యకర్తలను, నాయకులను తయారు చేసుకుంటే పార్టీ పునాది గట్టిగా ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి ముందు వినే గుణం నేర్చుకోవాలని పార్టీ కేడర్ కోరుకుంటోంది. జిల్లా, మండల నాయకులతో మీటింగ్ పెట్టినప్పుడు స్థానిక నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని, పార్టీ నాయకత్వం చేసే తప్పులు, నెగిటివ్ అంశాలు చెబితే వినాలి. భజన పరులను దూరం పెట్టాలి. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. అప్పుడు వరుదు కళ్యాణి లాంటి అంకిత భావం కలిగిన నాయకులు పార్టీలో పుట్టుకొస్తారు. పార్టీ కొత్త జవసత్వాలతో 2029 ఎన్నికలకు సిద్ధం కాగలుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులు సూచిస్తున్నారు.